ఇంతకీ మీది గుంటూరేనా? అయితే ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మన గుంటూరుకే వచ్చింది అతి పెద్ద సరస్ మేళ. ఇక మేము వెళ్ళేసరికైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారైతే మాత్రం వెళ్ళిపోయారు. ఆ తర్వాత అయితే మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెళ్తా ఉన్నారు. మేమైతే హాయ్ చెప్పాము. తను కూడా అయితే మాకు హాయ్ చెప్పారు. ఇక వెల్కమే చూసేశారు కదా మన గుంటూరు ఘాటు మిర్చి. ఇక అక్కకైతే మాత్రం దండం పెట్టేసేస్తున్నారు మిర్చి అక్కకి మా వాళ్ళు. ఇక మేము వెళ్ళింది అయితే మాత్రం 6:30 ఆ టైం అయిపోయింది. ఇక మాత్రం ఎంట్రీ ఎంత బాగుందో, ఈ లైటింగ్ వెళ్తున్నైతే మాత్రం మేళ అద్దిరిపోయింది నాకైతే మాత్రము. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఊర్లో ఉన్న నాకే తెలియదు ఇంత పెద్ద మేళ పెట్టారని. ఇక ఎంట్రన్స్లో అయితే 4 కొట్లు ఉన్నాయి. అలా చూసుకుంటూ వెళ్ళి ఇక ప్రోగ్రామ్ అయితే చూసాము. అవి ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి మాత్రం పెట్టారు. ఇంకా పిల్లలకి కూడా తెలియదు కదా, ఇట్లాంటివి చూపించి చెప్దామని చెప్పేసి ఇక మేమైతే మాత్రం కొంచెం సేపు అక్కడైతే కూర్చున్నాము. ఇక వీళ్ళైతే మాత్రం భద్రాచలం నుంచి వచ్చారంటే నిజం చెప్తున్నానండి 20 మినిట్స్ అయితే అసలు నాన్ స్టాప్గా అయితే మాత్రం వీళ్ళదైతే మాత్రం డ్యాన్స్ వేశారు. ఎంత బాగా నచ్చిందో. ఇక రకరకాలు చెప్పాలంటే రాష్ట్రాలు, ఏ రాష్ట్రానికి ఫేమస్ ఉంటుంది కదా, అవైతే మాత్రం చేశారు. నిజం చెప్పాలంటే వీళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. ఊరి పేరైతే గుర్తులేదు కానీ చౌ డ్యాన్స్ అంట. వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం ఆనంద పరవశ్యంతో మాత్రం డ్యాన్స్ వేస్తారని అయితే మైక్లో చెప్తా ఉంటే విన్నాను. ఇక కొంచెం సేపు అలా చూసి వచ్చేసాము. ఇక ఈ భద్రాచలం అమ్మాయిలు అయితే మాత్రం వస్తూ ఉన్నారు. మీరు చాలా బాగా డ్యాన్స్ వేశారు అంటే థ్యాంక్ యూ అక్క అని అన్నారు. ఇక షాపింగ్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. కొనడానికైతే కాదులే అండి, రేపు ఎప్పుడైనా సరే వచ్చి కొనుక్కోవచ్చు అనుకున్నాము. ఇక ఫుల్గా అయితే మాత్రం తిరిగేసేసాము. ఇంతకీ ఎన్ని స్టాల్స్ తెలుసా? 300 ఉన్నాయి. ఒక్క రోజులో ఎన్ని కవర్ చేయడం అంటే చాలా కష్టం కదా. కొన్ని అయితే మాత్రం కవర్ చేసాము. ఇక మాతో పాటు మా పిల్లలు కూడా ఒకటే తిరుగుతూ ఉన్నారు. కానీ తిరుగుతున్నా సరే వాళ్ళు ఊరుకుంటారు చెప్పండి? వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి కొనిస్తేనే సైలెంట్గా అయితే ఉన్నారు. ఈ స్టాల్స్లో కూడా బట్టలు అలాగే ఇక రకరకాలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇది అది అని చెప్పడానికి అయితే వీల్లేదు. మీరైతే మాత్రం వీడియోలో అయితే చూసేయండి. ప్రతి జిల్లాకు ఒక ఫేమస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి తీసుకుని వచ్చారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా స్టాల్స్ అయితే మాత్రం పెట్టుకున్నారు. ఇక మేము మాత్రం చాలా హ్యాపీగా అయితే తిరిగాము. ఇక మా వాడైతే మాత్రం వాటర్ బోట్లో చేస్తానంటే అది అయితే మాత్రం ఎక్కించాం. బోటింగ్ ఒక 50 రూపీస్ అయితే తీసుకున్నారు. కరెక్ట్గా 10 అంటే 10 మినిట్స్ అయితే మాత్రం దానిలో ఉన్నాడు మా వాడు. ఇక ఇక్కడైతే మాత్రం బుల్ అనేది ఉందన్నమాట. అది ఈసారి ఎప్పుడైనా సరే ట్రై చేద్దాం అనుకున్నారు. ఇక మీరైతే మాత్రం మెనూ అయితే చూసేయండి. ఇక్కడ ఎందుకు పెట్టారో నాకైతే మాత్రం అస్సలు అర్థం కాలేదు. ఇక స్వీట్స్ కూడా ఇక రకరకాలైతే మాత్రం ఉన్నాయి. ఇక ఫుడ్ కోర్ట్ అంటారా, మామూలుగా లేవు కానీ తినలేదు. కానీ అలా అయితే మాత్రం చూసి తిరిగి అయితే వచ్చేసాము. నేను కూడా ఇదే మొదటిసారి ఇంత పెద్ద మేళాకి వెళ్ళడం. ఇక మన గుంటూరులో పెట్టినందుకు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించాయి. కొనలేదు కానీ చూసైతే మాత్రం పక్కకు వచ్చాను. వీడియో నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గుంటూరులో వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి ఈవినింగ్ 9 వరకు.